జేపీ న్యూస్. రైతులు కూలీలు వ్యవసాయ సాగుభారం కాకుండా యాంత్రీకరణ ప్లాంటేషన్పై రైతులు మొగ్గు చూపితే ఆదాయంతో పాటు సేంద్రియ ఎరువుల ద్వారా నేల సారంను దెబ్బతినకుండా రైతులు వరి సాగును లాభదాయకంగా సాగు చేసుకోవచ్చునని ఆత్మ ప్రాజెక్ట్ డైరెక్టర్ శారద అన్నారు. సైదాపురం మండలంలోని తుమ్మల తలుపూరు క్రాస్ రోడ్ హనుమాన్ జంక్షన్ ఎదురుగా ఉన్న కలిచేడు గ్రామ రైతు పిచ్చిరెడ్డి యాంత్రీకరణ ప్లాంటేషన్ను వ్యవసాయ సహాయ సంచాలకులు శ్రీదేవి, వ్యవసాయాధికారిని హైమావతి, చాంపియన్ రైతు ధర్మరాజు, భాస్కర్తో కలిసి ఆమె సోమవారం ఉదయం పిచ్చిరెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బెంగాలీ కూలీలతో వరి నాట్లపై ఆధారపడి నాటుకోవడం వల్ల వరి మాగాని మడి మధ్యలో నాట్లు సరిగా పడకపోవడం, దిగుబడి తగ్గి పోతుందని భావించిన రైతు పిచ్చిరెడ్డి గతంలో ఒక మాగాని మడిలో ప్రయోగం చేసిన దిగుబడి దృష్టిలో పెట్టుకుని యాంత్రీకరణ ప్లాంటేషన్ను KNM వెరైటీని 20 రోజుల్లో ప్లేట్లో మొలకెత్తిన నార్ను యాంత్రీకరణతో నాటుకోవడం జరిగిందన్నారు. యూరియా, రసాయనిక ఎరువును ఎక్కువగా వాడడం ద్వారా భూసారం దెబ్బతింటుందని, రైతులు సేంద్రియ ఎరువులు వాడకం వైపు మారాలని సూచిస్తున్నామన్నారు. బయో ఫర్టిలైజర్ను ఈ వ్యవసాయ క్షేత్రంలో డ్రోన్ ద్వారా స్ప్రే చేసే విధానంను మిగతా రైతులకు అవగాహన కల్పించబోతున్నామన్నారు. రోడ్డు పక్కనే ఈ వ్యవసాయ క్షేత్రం ఉండడం మిగతా ప్రాంతాలు, గ్రామాల్లోని రైతులకు ఈ కొత్త విధానం పాతదే అయినా ఈ విధానం ప్రాచుర్యంలోకి తీసుకురావాల్సి ఉందన్నారు. రైతు పిచ్చిరెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు సలహాలతో వరి సాగు చేసే విధానంను తనతో పాటు మిగతా రైతుల్లోకి ఆత్మ సహకారంతో జీవన ఎరువులు, ఇన్పుట్లను ప్రయోగాత్మకంగా వారి సూచనలతో సాగు చేపడతానని చెప్పారు. గతంలో ఒక మడికి చేసిన ప్రయోగమే ఈ ఎడగారులో ధైర్యం చేసి సాగు చేస్తున్నానన్నారు. ఆమె వెంట గ్రామ వ్యవసాయ సహాయకులు శ్రీనివాసులు ఉన్నారు. చేస్తానమ్మా, మీరు కోఆపరేషన్ చేస్తే చాలు, సలహా ఇస్తే చాలు, కోఆపరేటివ్ సలహా ఇస్తే చాలు. పిచ్చిరెడ్డి గారి పొలానికి సందర్శనకు రావడం జరిగింది. నేను ఆత్మలో ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ అనేది మన జిల్లాలో మనకి వ్యవసాయ శాఖ మరియు అనుబంధ శాఖలతో కలిసి పనిచేయడం జరుగుతుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మనకి స్కీము. ఈ స్కీమ్ తరఫున మనకి కొన్ని ప్రదక్షిణా క్షేత్రాలకి, ట్రైనింగ్స్కి, అలాగే ఎక్స్పోజర్ విజిట్స్కి రైతుల్లో సాంకేతికపరమైన విజ్ఞానం, వ్యవసాయము మరియు అనుబంధ రంగాలలో తీసుకురావటానికి ఈ సంస్థ ద్వారా దోహదం చేస్తారు. అందులో భాగంగా ఈ సంవత్సరం మనం వ్యవసాయ శాఖ ద్వారా కొన్ని ప్రదక్షిణా క్షేత్రాలు అనేవి ఎంచుకోవటం జరిగింది. దానిలో మెషిన్ ప్లాంటింగ్ అంటే మనకి రాబోయే రోజుల్లో ఇంకా కూలీల కొరత ఎక్కువగా ఉంటుంది. అలాగే మనకి ఇప్పుడు బెంగాల్ నాటు మీద ఎక్కువగా ఆధారపడి ఈ జిల్లాలో నాట్లు జరుగుతున్నాయి. ఈ కూలీల కొరత ఎక్కువగా ఉన్నప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా మెషిన్ ప్లాంటింగ్ అనేది వాడుకలోకి తీసుకురావడం జరుగుతుంది. ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ రైతుల్లో ఇంకా ప్రాచుర్యం పొందలేదు. దాన్ని రైతుల్లోకి ప్రాచుర్యం తీసుకురావడానికి మేము ఈ ప్రదక్షిణా క్షేత్రాలు అనేది జిల్లా వ్యాప్తంగా ఎక్కడైతే ఈ సంవత్సరం ఎడగారు క్రాప్ అనేది పడుతుందో ఆ ప్రాంతాల్లో ఎక్కడైతే మెషిన్ ప్లాంటింగ్కి రైతులు ముందుకు వస్తున్నారో వాళ్ళ ద్వారా ఏర్పాటు చేసి వాళ్ళకి ఆత్మ సంస్థ ద్వారా మేము ప్రదక్షిణా క్షేత్రాలు ఏర్పాటు చేయటం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు పిచ్చిరెడ్డి గారి పొలానికి రావటం జరిగింది. ఈయన 3 రోజుల క్రితం ఇక్కడ మెషిన్ ప్లాంటింగ్ ద్వారా KNM వెరైటీని ట్రాన్స్ప్లాంట్ చేయటం జరిగింది. దీనివల్ల ఏంటంటే మనకి కూలీల కొరత అధిగమించటమే కాకుండా మనకి ఒక సిస్టమేటిక్ వేలో లైన్ ప్లాంటింగ్ జరిగి మనకి 20 రోజులకే నారు నాటుకోవటం, అలాగే ఇటువంటి పరిస్థితుల్లో ఇంత ఎండ పరిస్థితుల్లో కూడా నారు నిలదొక్కుకోవడానికి కూడా కొంత అవకాశం ఉంటుంది. అలాగే మనకి రాబోయే రోజుల్లో యూరియా కొరత కూడా ఎక్కువ ఉంటుంది. యూరియా కొరత, DAP కొరత మనం చూస్తున్నాం. ఫర్టిలైజర్ అనేవి ఇక ముందు మనకి లభ్యమవటం అనేది తగ్గుతుంది. అలాగే వ్యవసాయం కూడా ఫర్టిలైజర్ మీద ఆధారపడి వ్యవసాయం చేయటం వల్ల భూమిలో ఉన్న సారం కూడా తగ్గిపోవటం, భూసారం దెబ్బతింటం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా మనం వివిధ పద్ధతులు ఎంచుకోవాల్సిన అవసరం రైతు మీద ఎంతైనా ఉంది. అందులో భాగంగా ఇదే పొలంలో మేము బయో ఫర్టిలైజర్స్,
అలాగే డ్రోన్ ద్వారా యూరియా స్ప్రేయింగ్ ఇవన్నీ కూడా ప్రదక్షిణ క్షేత్రంలోనే ఏర్పాటు చేసి ఈ పిచ్చిరెడ్డి గారి పొలంలోనే ఏర్పాటు చేసి చూపించడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రదక్షిణ క్షేత్రం రోడ్ సైడ్ ఉండటం వలన ఇతర గ్రామ రైతులందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి చూపించటం, వాళ్ళకి ఇటువంటి పద్ధతుల మీద అవగాహన కల్పించడం అనేది రాబోయే రోజుల్లో చేస్తాము. కాబట్టి రైతు సోదరులందరూ కూడా మంచి అవగాహనతో వ్యవసాయం చేయాల్సిన అవసరం ఈ ప్రస్తుత పరిస్థితులు ఎంతైనా ఉంది. మనం యూరియా వాడకాన్ని తగ్గించాలి. ఎరువులకు ప్రత్యామ్నాయంగా పచ్చిరొట్ట ఎరువులు, సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే మనం ఇటువంటి యాంత్రీకరణ వైపు కూడా మనం వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ దీన్ని గుర్తించుకుని వ్యవసాయంలో మేలైన పద్ధతులు పాటిస్తూ వ్యవసాయం చేయాలి. దానికి సాంకేతికపరమైన విజ్ఞానం అందించడానికి వ్యవసాయ శాఖ మరియు అనుబంధ శాఖలతో పాటుగా ఆత్మ సంస్థ అనేది ఎప్పుడు ముందుంటుందని తెలియజేస్తున్నాను. ఈ క్షేత్రం ఒక వ్యవసాయ అధికారుల సమక్షంలో వాళ్ళ సహకారంతో వాళ్ళ సలహాలతో ఈ ట్రాన్స్ప్లాంటింగ్ విషయంగా ముందుకొచ్చి నేను ధైర్యం చేసి వేయగలిగాను. ఇంతకుముందు ఒకసారి వేసాను కానీ అంత ఒక్క కై మాత్రమే వేసాను. అప్పుడు ఈల్డింగ్ చాలా బాగుందనే ఒక సదుద్దేశంతో ఇప్పుడు మళ్ళీ దీన్ని ప్రయత్నం చేశాను. ఇది 10 ఎకరాల పొలంలో అంతా కూడా ట్రాన్స్ప్లాంటింగ్ 16-30 తీసుకొచ్చి చేసాం KNM. మేడం వాళ్ళ శారదా మేడం వాళ్ళు, శ్రీదేవి మేడం వాళ్ళు, హైమావతి మేడం వాళ్ళు వీళ్ళు బాగా కోఆపరేట్ చేశారు. చేసి మంచి సలహాలు ఇచ్చారు. ఆ సలహాలు పాటించి మంచి పద్ధతుల్లో ముందుకు పోదామనే ఒక ఆలోచనతో ఈ ప్రయత్నం చేశాము. ఇంకా కూడా మాకు మంచి సలహాలు ఇస్తారని ఆశిస్తూ ఈ క్రాప్ అయిపోయేంత వరకు వాళ్ళ సలహాల నిమిత్తం చేసి చూపించాలనే ఆలోచనతో ముందుకు సాగుతూ ఉన్నాం. అందరూ కూడా రైతులు ఆలోచించి కూలీల కొరతను తగ్గించుకునే ప్రయత్నం చేసి ఈ బెంగాల్ ఏతలో గెనాల దగ్గర మటుకు బాగా వేస్తున్నారు. మధ్యలోకి పోయేతలకి ఏత ఉండడం లేదు. దానివల్ల ఈల్డింగ్ పడిపోతుంది. ఇవన్నీ కూడా గమనించి రైతులందరూ చైతన్యవంతులయ్యి ముందుకు రావాలని ఆశిస్తూ మేడం వాళ్ళ సలహాలు కూడా అందరూ పాటించాలని ఆలోచిస్తూ ఆత్మ సహకారంతో జీవన ఎరువులు వాళ్ళకుండే ఇన్పుట్స్ ఏవైతే మాకు ఇస్తున్నారో వాటినన్నిటినీ 1 ఎకరాలో ప్రయోగాత్మకంగా చేసి చూపించాలనే ఒక నిర్ణయానికి వచ్చాము. ఆ నిర్ణయం కూడా మేడం వాళ్ళు ఇప్పుడే చెప్పారు. చెప్పిన వెంటనే మేము సలహాగా తీసుకొని వాళ్ళ అండర్లో నడవాలనే ఆలోచనతోనే ముందుకు పోతున్నాము. ఇది కూడా మీరు అందరూ గమనించాలని రైతులందరూ ఒక్కసారి ఈ డెమోని చూసి ఆ ప్రయత్నంలో జీవన ఎరువులు అన్ని సహకారం అందిస్తున్నారు. వాళ్ళతో ముందుకు పోదామనే ఒక ఆలోచన ఖచ్చితమైన నిర్ణయంతో పోతున్నాము.